రాజమందిరం నిర్మించుకుంటారు స్వామి. మా పురాణం ఎదురెళ్తున్నది. అసలు సింహాన్ని పిల్లలిస్తారా? సింహాన్ని పిల్లలిస్తున్నా చూడండి ఎంత ఓపికగా ఉన్నారో స్వామి. ఒరే నా దగ్గర వచ్చి గుడి చేస్తారా అన్నట్టు పిల్లలిస్తారా? స్వామి మీరే ఎలా చెప్పారు, ఆయన సింహం కాదు స్వామి. 3 రకాలుగా ఉద్భవించారు. మానవుడు కాదు, మనిషి ఏంటి మానవుడు కాదు, సింహం కాదు. అటువంటి వికృత రూపం దేనికి ఉద్భవించారు స్వామి? ఎవరైనా ఊరికే ఉద్భవించారు అనుకుంటున్నారా? హిరణ్యాక్షుని సంహరించడానికి ఉపయోగించారు. దేనికి ఉద్భవించారు స్వామి? పూర్వజన్మలో హిరణ్యుడు కూడా ఈ యొక్క విష్ణు భక్తుడే. కానీ ఆ యొక్క జన్మలో ఆ విష్ణులోక యొక్క పరమాంతమై స్వామి విష్ణు యొక్క ఉదాత్తరంగా ఉద్భవించారు స్వామి. అటువంటి లీలామూర్తి స్వామి. సరే స్వామి, మీరు ఇంత విషయాలు చెప్పారు మీ అమ్మాయి గురించి. అసలు మా స్వామి ఉగ్ర రూపం ఎలాంటిదయ్యా అంటే, తన గోరు ఉంది కదా, చిటికవేలు గాని ఆ యొక్క హృదయాల్లో అలా చీల్చి ఆ యొక్క పేగుల్ని బయటికి లాగగలిగేటువంటి శక్తి గలవారి స్వామి మా స్వామి. మీ అమ్మాయి ఏదో మా అమ్మాయి అని చెప్తున్నారు. చెంచులక్ష్మి అన్నారు. ఆ చెంచులక్ష్మి కూడా మా ఉగ్రాన్ని చూసి భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. రాజ్యలక్ష్మి అన్నారు. అమ్మో నువ్వు చెప్పని బ్రహ్మాశివుడు చెబితే అమ్మో నా వల్ల కాదు, అసలు మా ఆయనే కాదని చెప్పని వెళ్ళిపోయింది. అట్లా అమ్మాయిని మమ్మల్ని చేసుకోమంటారా స్వామి? నవ్వేటువంటి గృహస్థాపన ధర్మంలో అందంగా ఉన్నటువంటి భక్తులను వెళ్తాము కానీ సింహాల దగ్గరకు పురుగు దగ్గరకు వెళ్తామా? మేము వెళ్ళాం. మా అమ్మాయి మీరు అయ్యారే మీ అబ్బాయి నుంచి భయపడుతున్నారని. సింహం చూస్తే భయపడకుండా ఎవరున్నారు చెప్పండి? మీరే చెప్పారు ఇందాక, భర్త ఉగ్రంగా వస్తే ఆ కళ్ళు రెండు చూసి శాంతపరచాలని. నువ్వు ఏం శాంతపరిచారు? మీ అమ్మాయిలు భయపడి ఆ పక్కన ఒప్పుకున్నారు. ప్రహ్లాదుడు ఎవరు? ఆ యొక్క భక్తుడి కోరిక మేరకు ఒక్క పుష్పంతోనే ఉగ్రాన్ని ఆ పక్కన పెట్టాడు. అటువంటి స్వామి భక్తుడే కానీ ఎవరు కూడా స్వామి ఎట్లాంటి భక్తుడైనా సరే నేను ఉన్నాను అని వస్తాను స్వామి మా స్వామి. అటువంటి శాంతమూర్తి, శాంతానికి శాంతమూర్తి, ఉగ్రానికి ఉగ్రమూర్తి స్వామి. ఎవరైనా తప్పు చేస్తే ఉగ్రమూర్తి చించుకొని వేస్తారు. ఎవరైనా మంచి పని చేస్తే శాంతమూర్తిని ఆశీర్వదిస్తాను స్వామి. అటువంటి స్వామి మా స్వామి. సరే ఇవన్నీ సంభాషణ తర్వాత మేమేదో మా రాజ్య పరిపాలన మా ఎల్లారం ప్రజలు ఎలా ఉన్నారో చూద్దాము. అలాగే మేము వచ్చాము కదా, చక్కగా వాళ్ళందరూ అన్యోన్యంగా ఉన్నారా లేదా, ఎక్కడో చిన్న ఇంత గొడవలుగా ఉంటున్నాయి. అట్లాంటి గొడవలన్నీ కూడా నేనే తీసేస్తాను అని చెప్పని శాంతమూర్తి పరిపాలన చేస్తూ ఉంటే మీరు మధ్యలో వచ్చారు స్వామి. అసలు ఏమిటి మీ అమ్మాయి విధానం ఏంటి, మీ అమ్మాయి కథ ఏమిటి, మాకెందుకు చెప్తున్నారు ఇవన్నీ కూడా ముందే చెప్పండి మాకు. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగరామేశ్వరి దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకుర. ఆ యొక్క పాల సముద్రంలో నుంచి ఉద్భవించినటువంటి మా అమ్మ మా యొక్క లక్ష్మీదేవిని ఆ యొక్క మీ యొక్క నరసింహస్వామి అయినటువంటి బాలవోగ్ర లక్ష్మీ నరసింహస్వామికి ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించబడినటువంటి నిశ్చితార్థ తాంబూలములు ఒక్కసారి అందరూ కూడా నిశ్చయించుకోలేదు. అసలు మా కొత్తగా మూడాన్ని తీసుకొని మాగిస్తున్నారు. అసలు మీకు సింహాలకి పిల్లనీయడమే కష్టం. అసలు మేము చేసుకోమని బెదిరించాము. ఇంతలావు బతులాని మా ఎక్కడ కూర్చోబెట్టి మరి బతులాడుతుంటారు. ఏమిటి అసలు? సరే ఒప్పిస్తాం, మా నరసింహయ్య గారిని గంధర్వ కాలంలో నేను ఒప్పించుకుంటాను. కట్నకాలిక విషయం చెప్తే ముందుకు వెళ్దాం. ధనమగ్ని ధనం వాయు ధనం సూర్యో ధనం వసు ధనమింద్ర బృహస్పతి వరుణం ధనమశ్రువే. ధన సూక్తం చెప్పింది అదే కదా. మా అమ్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఐశ్వర్యం పొంగుతుంది. ఐశ్వర్యం సముద్రానికి వల్లే వస్తుందా? మా అమ్మాయిని చూస్తే చాలు మీ దరిద్ర బాధలన్నీ కూడా పోతాయ్యా.
అటువంటి మా అమ్మాయి కట్టమిచ్చేది. రెండో అమ్మాయి ఎవరనుకున్నారు? భూదేవి. ఆ యొక్క స్థిరమైనటువంటిది భూదేవి. ఆ స్వామి ఎంత ఓగ్రంగా వచ్చినా సరే ఓర్పుతో సహించేటువంటి మా అమ్మాయి రాజ్యలక్ష్మి అమ్మవారు. అటువంటి మా అమ్మాయి స్వామి. సరే స్వామి, మీ అమ్మాయి గురించి